ఇప్పుడు ఒకవేళ పంచదోషాలు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక డౌట్ వచ్చి, మాకు అసలు పంచదోషాలు ఉన్నాయా లేవా అని మేము ఎట్లా తెలుసుకోవాలి గురువుగారు అని అంటే, వాళ్ళకి ఎట్లాంటి సంకేతాలు ఉంటాయండి తెలుసుకో అంటే ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉన్నప్పుడు తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు. అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, అంటే ఈ రోగాలతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ తో పోయినా, పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా కన్యగా చనిపోయినా, కొంతమంది చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేయరు, ఆ పిండ ప్రదానాలు చేయలేకపోయినా, కరోనాలో చనిపోయినా, పిల్లిని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కాలసర్పదోషంలో జన్మించిన, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావానికి గురవుతున్నాయి. నిన్న మొన్న చూసామంటే ఒక యూట్యూబర్ అమ్మాయి వైష్ణవిని చంపారు, చిన్న పిల్ల. అంటే అక్కడ స్త్రీ హత్య జరిగింది ఆ కుటుంబంలో. అంటే ఇక్కడ చిన్నతనంలో ఇప్పుడు ఇక్కడ మరీ విశేషం ఏంటంటే నవీన్ గారు, ఈ పంచశాప ప్రభావాలు ఉన్నటువంటి కుటుంబంలో పంచశాప ప్రభావాలతో ఉన్న వాళ్ళతోనే వివాహాలు జరుగుతాయి. ఇది అక్కడ ఉన్నటువంటి, అంటే రాసి పెట్టడం కాదు, ఆ విధమైన లింక్ ఉంటుంది. కాబట్టే మారుబలిని కూడా కోరుకుంటుంది. ఒక వ్యక్తి కుటుంబంలో నా దగ్గరికి ఇదే లైవ్ లో ఛానల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది, మా తమ్ముడు ఇలా సూసైడ్ చేసుకున్నాడు, అంటే మా మేనమామ సూసైడ్ చేసుకున్నాడు, అదే టెండెన్సీ మా తమ్ముడికి వచ్చింది. మా పిల్లలకి మేనమామ మా తమ్ముడు అవుతాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు అబ్బాయి అమ్మాయి, మళ్ళీ మా అమ్మాయికి నేను వివాహం చేస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి అని అడిగింది. అంటే ఈ పంచశాప ప్రభావం ఉన్నప్పుడు దుర్మరణాలు కదా సూసైడ్ చేసుకోవడం అనేది, ఇది మారుబలిని కోరుకుంటుంది నవీన్ గారు. కాబట్టి ప్రతి తరానికి ముందుకు జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని లక్షణాలు కనుక మనం ఈ జాతకాలతో సంబంధం లేకుండా లక్షణాలు అంటే తరచూ యాక్సిడెంట్స్ గురవుతున్నా, మందులకి నయం కాని రోగాలు అంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలు, ఇంకా కొన్ని గుప్త రోగాలు ఉంటాయి, అటువంటి వాటితో బాధపడుతున్నా, తరచూ నరదృష్టి నరఘోష పిల్లలకి వ్యాపారానికి పడుతున్నా, ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, ఈ పంచశాప ప్రభావం ఉన్నప్పుడు కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతాయి. ఆల్రెడీ జరిగి ఉన్న కుటుంబంలో ఇప్పుడు మన సంతానము నేను పలానా కులంలో ఉన్న అబ్బాయిని లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుని, లేదా ఇంటర్ రిలీజియన్ పలానా వేరే మతంలో, ఇప్పుడు మోనాలిసా పూసలమ్ముకునే అమ్మాయి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరిగింది. అంటే ఈ పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు కుటుంబంలోని పిల్లలు ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లకి వెళతారు, వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లల్లో శారీరక మానసిక లోపాలతో జన్మిస్తారు. అమెరికాలో చూడండి, ఇప్పుడు ఆటిజం భావాలతో 70% పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై సంఘ విద్రోహకర శక్తులుగా ఉండి కారాగార వాసమైన పిల్లల్లో, అలాగే ఇంకా గోడలకి బాగా క్రాక్స్ వస్తున్నా, నల్లాలు కొత్తవి మారుస్తారు, వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టుగా నీరు కారుతున్నా, చేతిలో పట్టుకున్న ఆహారం ఏదైనా వస్తువు తినే పదార్థం తరచూ నీళ్ళ పాలవుతున్నా, పాలు మనం ఎంత దగ్గరగా ఉన్నా ఆ పొంగే సమయానికి మనం ఎక్కడో వెళ్ళిపోతాం. ఇలా ప్రతిసారి ఎక్కువగా పాలు పొంగిపోతున్నా, ప్రతి ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకలు ఉంటాయండి. కానీ సాధారణం కంటే అబ్నార్మల్గా ఈ జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, ఇక సంబంధించి కళలు తరచూ చనిపోయిన వాళ్ళు, స్నేహితులు తరచూ చనిపోయిన వాళ్ళు, పెద్దలు తరచూ కల్లో కనిపిస్తున్నా, కారాగార వాసం కల్లోకి వచ్చిన, అంతేకాకుండా పెళ్లి కాకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్నా, పెళ్ళైన దాంపత్యం నిలవక 1, 2, 3, 4 డైవర్స్లు అవుతున్నా, పెళ్ళై సంవత్సరాలు గడుస్తుంది, అంటే 3 సంవత్సరాల వరకు మానవ ప్రయత్నం, సంతానం కలగాలి. 3 సంవత్సరాలు దాటిందనంటే దైవ ప్రయత్నం. ఈ 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎన్ని పరిహారాలు పాటించినా సంతానం కలగట్లేదు. అలాంటి సందర్భంలో ఈ యొక్క సంబంధించినటువంటి దోషం ఉంటుంది. అంతేకాకుండా వివాహం, ఇప్పుడు ఒక దంపతులకి వివాహం అవుతుంది 1 సంవత్సరంలో, వాళ్ళతో పాటు వాళ్ళకి తెలిసిన బంధువులు వివాహం అవుతుంది. ఆ వివాహమైన దంపతులు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 5-6 కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి. కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ నట్టుగా ఉంటుంది. అంటే బొదుగుదల లేని కుటుంబంలో ఉన్న, ఎన్నో పూజలు చేశాము, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని చెట్టంటూ లేదు, పుట్టంటూ లేదని చెప్పి వాపోయి, ఇక దేవుడు లేడని చెప్పి ఇంట్లో దేవుడి పటాలు బయటికి విసిరేస్తారు.
అలాంటి కుటుంబాలలో ఏ జన్మల్లో ఏ పాపం చేసాం, నరక యాతన అనుభవిస్తున్నాం, ప్రతిదీ మనకు సమస్యే. ఒక సమస్య అయిపోయిందంటే ఇంకో సమస్య రెడీగా ఉంటుంది. అటువంటి కుటుంబాలలో బాగా గొప్పగా డబ్బులు సంపాదించేస్తారు. ఒక అనాలోచిత నిర్ణయంతో డబ్బులు మొత్తం పొడగొట్టుకుంటారు. ఇలాంటి కుటుంబాలలో ఈ యొక్క పంచశాప ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పంచశాప ప్రభావాలకి సంబంధించి సుశిక్షితులైనటువంటి పండితుల చేతనే జరిపించుకోవాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలని. అంటే ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మనము ఏ పూజ చేసినా ఆ పూజలో ఆఖరిన పూజంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు, పూజారులు, పండితులు, పురోహితులు మన చేత ఏం చెప్పిస్తారంటే లాస్ట్కి ఇది చెప్పండి అని చెప్పి మన నోటి నుంచే చెప్తారు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి ఈ విధంగా వదిలిస్తారు. కానీ ఈ యొక్క పంచశాప దోష నివృత్తికి అంటే ఏంటి దాని అర్థం? మంత్రంలో లోపం చేసినా, క్రియలో లోపం చేసినా, నేను భక్తిగా ఉండడంలో లోపం చేసినా వాటన్నిటినీ క్షమించు పరమేశ్వర. కానీ ఈ పంచశాప నివృత్తికి ఈ యొక్క లైన్ ఆప్ట్ కాకూడదు. అక్కడ మంత్రహీనం ఉండకూడదు, శ్రద్ధాహీనం ఉండకూడదు, అలాగే క్రియ చేసేటువంటి పనులలో కూడా లోపం ఉండదు. అన్ని పర్ఫెక్ట్గా చేయాలి. అందుకని 2013 నుంచి దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఇప్పుడు మనం ప్రసార మాధ్యమాలు ఓపెన్ చేయగానే పలానా చోట ఈ యొక్క సంబంధించిన చేస్తున్నామని చెప్పి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ రావడం, ఇక్కడ ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్కి ఎక్కువగా జనాలు మోసపోతున్నారు.